హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ పుట్టగొడుగులు అయితే తీసుకొచ్చాడు మా ఆయన. చూసారా ఎన్ని ఉన్నాయో. ఏంటో ఈసారి ఏంటో ఎక్కువ దొరికేసినాయి మాకైతే. ఇవన్నీ మేమైతే వండుకోము, కొన్ని మా నాన్నలకి అయితే పంపుతాము, వాళ్ళకి దొరకవు అనేసి. చూసారా ఎంత మట్టిగా ఉన్నాయో. ఇవన్నీ కడుక్కోవాలి శుభ్రంగా, ఒక్కొక్కటి తీసుకొని నీట్గా కడుక్కోవాలి. ఎక్కువ టైం పట్టేస్తుంది కడిగినప్పటికి. చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా తీసుకొని చాలా జాగ్రత్తగా ఇసుకలా ఉంటుంది, లేకపోతే శుభ్రంగా కడుక్కోపోతే. తర్వాత ఈ కలర్లోకి అయితే వచ్చినాయి. ఇంకోటి చూసారు ఎన్ని వచ్చినాయో. ఇవి అయితే అన్నీ వండడం సగం వండుతాను. ఇప్పుడు వీటిని మళ్ళీ కట్ చేయాలి మధ్యలోకి. కొంచెం ఈ సైజులో కట్ చేసుకుంటాను. పొడవుగా ఉన్నాయి కదా, కట్ చేయాలి మధ్యలో. ఇంకో ఇవి అయితే ఇలా కట్ చేసుకున్నాను. మొన్న వీడియోలో అయితే శనగపప్పు వేసాను కదా కూరలోను. ఇప్పుడైతే ఇవేమీ వేయకుండా ఉత్తినే ఇవే ఒకటే వేస్తాను. అవి చూపించిందండి, వేయట్లేదు, అందులో కొన్ని వేస్తున్నాను. ఇంకో గ్యాస్ మీద దాకా పెట్టాను. వేడైన తర్వాత కూర సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, మనం చూపించాను కదా కూర సేమ్ అంతే, కాకపోతే అందులో శనగపప్పు వేసాము, ఇందులో వేయట్లేదు అంతే. ఇది ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. సాల్ట్ వేసేసాను, ఉల్లిపాయలో సాల్ట్ వేసేసి మగ్గబెట్టాను. ఆ వీడియో తీయలేదు సాల్ట్ వేసింది. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇవి కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం వేస్తాను. ఇదిగో మగ్గిపోయి ఇవి కూడా పుట్టగొడుగులు కూడా కారం వేసేస్తాను ఇప్పుడు కూర సరిపడగా. కారం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, మంట వచ్చేస్తుంది అంటారని. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది నాకైతే కామెంట్ చేయండి. కొంచెం పచ్చివాసన పోయింది కదా, సరిపడగా నీళ్ళు పోసుకోవాలి ఇందులో. ఇది కొంచెం మా నీళ్ళు మరిగిపోయి దగ్గరికి అయిపోతే ఇంక కూర రెడీ అయిపోయినట్టే. ఇది కూర రెడీ అయిపోయి ఉంటుంది. అందులో నీళ్ళన్నీ మరిగిపోయినాయి కదా, ఎగిరిపోయి కూర అయితే రెడీ అయిపోయింది. అంతే, కూర అయిపోయింది ఇంకా.